మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. పాత రోజుల్లో సినిమాలు చాలా వరకు ఏదో రకంగా ఒక ఇంగ్లీష్ సినిమా ప్రేరణ పొంది ఆ కథని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్పులు చేసినట్టుగానే కనిపిస్తాయి. అలాంటి ఒక సినిమా స్వర్గసీమ 1945 జూన్లో వచ్చింది. అంటే 2025వ సంవత్సరం నాటికి 80 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సినిమా స్వర్గసీమ. నిజానికి స్వర్గసీమ భానుమతి గారికి ఒక కంబ్యాక్ సినిమా లాంటిది. ఆవిడ 1939లో వర విక్రయంలో చిన్న పాత్రతో ప్రవేశించి కొన్ని సినిమాలు నటించి తర్వాత రామకృష్ణరావు గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు సినిమాలకి ఇక గుడ్ బై చెప్పేద్దాం అనుకునే సమయంలో బిఎన్ రెడ్డి గారికి స్వర్గసీమ ఈ కథ అనుకున్నప్పుడు ఈ కథ వాళ్ళు బ్లడ్ అండ్ శాండ్ సినిమాని అడాప్ట్ చేస్తే బాగుంటుంది అనుకుని కథనే అనుకున్నారు. చక్రపాణి గారు ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదో పని మీద వస్తే కేవీ రెడ్డి గారిని పంపించి బిఎన్ రెడ్డి గారు ఆయన పిలిపించి ఈ కథ గురించి చెప్పి దీన్ని చక్కగా మీరు తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్చండి అంటే ఆయన కథ అన్ని తయారు చేశారు. అయితే ఇందులో ప్రధాన పాత్ర అంటే బ్లడ్ అండ్ శాండ్లో రీటా హేవర్త్ పోషించినటువంటి పాత్ర, ఆ పాత్రని ఎవరు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అది భానుమతి చేయాలనుకున్నప్పుడు భానుమతి గారు మరి ఆవిడ సినిమాల్లో మానేస్తుంది భానుమతి అనుకున్నప్పుడు బిఎన్ రెడ్డి గారు ముదిగొండ లింగమూర్తి గారిని అలాగే సముద్రాల రాఘవేచారి గారిని పంపించారు. అంటే వాళ్ళిద్దరూ ఆవిడకి క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆవిడ వాళ్ళ సొంత అన్నలుగా భావించేది. పెద్దమ్మలు అని సముద్రాల రాఘవాచారి గారు భానుమతి గారి ఇంటికి వెళ్ళి పిలిచినప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయి పిలిచి లోపలికి విషయం కనుక్కున్నప్పుడు ఆవిడ నిజంగా ఇష్టం లేదు. కానీ రామకృష్ణరావు గారు ఆయన కన్విన్స్ అయ్యారు. అప్పుడు అందరూ ఏకగ్రీవంగా నీ పేరే చెప్పారమ్మా, బిఎన్ రెడ్డి గారు, నేను, నాగయ్య గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు, చక్రపాణి అందరూ కూడా ఈ పాత్ర భానుమతి వేస్తేనే బాగుంటుంది అన్నప్పుడు ఆవిడ మొత్తానికి ఒప్పుకుంది. స్వర్గసీమ కథ టూకీగా చెప్పుకోవాలంటే నృత్యభారతి అనేటువంటి పత్రిక సంపాదకుడు ఒక పండగ సందర్భంగా మామగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వీధి భాగవతం ప్రదర్శన చూసినప్పుడు అందులో నాట్యం చేసే సుబ్బులు అనే కళాకారిని అతన్ని ఆకట్టుకొని మీరు అడ్రస్ పంపించండి, అక్కడ అవకాశాలు బాగా ఉంటాయని చెప్పి ఆ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఒకరోజు ఒక నాటకాల కంపెనీ మేనేజర్ వచ్చి మీరు రావాలి మా ప్రదర్శనగా చెప్పి ఆహ్వానించినప్పుడు అలా ఆ కళాకారిని అప్పటి సుబ్బులే అని చెప్పి అర్థమయ్యి అప్పటికి ఆవిడ పేరు సుజాతగా మారుతుంది. స్లోగా వల వేస్తుంది ఈ సుజాత మూర్తి గారి మీద. ఆ సుజాత మైకంలో పెళ్ళాం బిడ్డని వదిలేసి తర్వాత ఎప్పుడో బుద్ధొచ్చి తప్పు తెలుసుకుని గృహమే కదా స్వర్గసీమ అని తెలుసుకోవడం స్వర్గసీమ కథ. అయితే ఆ రోజుల్లో సినిమాలు తెలుగులో ప్రధానంగా 3-3.5 గంటలు తీస్తుండేవాళ్ళు. యుద్ధ సమయం కాబట్టి ముడి ఫిలిం మీద గవర్నమెంట్ కొంత కంట్రోల్ పెట్టింది. దాంతో సినిమాని 11,000 అడుగులకు మించకూడదనేటువంటి ఒక రిస్ట్రిక్షన్ కూడా పెట్టింది. అలా బిఎన్ రెడ్డి ఈ సినిమాని 11,000 అడుగులకే షూట్ చేసి రిలీజ్ చేశారు. ఇందులో ఈ నృత్యభారతి పత్రిక సంపాదకుడిగా నాగయ్య, ఆయన భార్య జేఎం అనే కన్నడ నటి నటించారు. ముదిగొండ లింగమూర్తి వాహిని ప్రొడక్షన్స్లో ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా ఉంటూనే పాత్ర కూడా పోషిస్తూ ఉండేవాళ్ళు. అలా భానుమతి తండ్రిగా ఆయన నటిస్తారు. కస్తూరి శివరావు భానుమతి మళ్ళీ మెడ్రాస్ వచ్చాక అంటే ఈ సుబ్బలక్ష్మి తర్వాత కాలంలో సుజాతగా మారిన తర్వాత ఆ మేనేజర్ శ్రీనివాస్ పాత్రని కస్తూరి శివరావు పోషించాడు. కస్తూరి శివరావు అప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత అతనికి ఒక రియల్ బ్రేక్ ఇచ్చినటువంటి సినిమా స్వర్గసీమ. అందులో మీరు డైలాగ్ కూడా చూస్తే చాలా గమ్మత్తుగా ఇంగ్లీష్ మాటలు వాడటం కనిపిస్తుంది. చాలా వండర్ఫుల్గా చేశారండి మీరండి, చాలా అద్భుతం అండి, టూ మచ్గా ఉందండి అని ఇట్లాంటి గమ్మత్తైన ఇంగ్లీషు కనిపిస్తుంది మనకి. ఇందులో
పాటల్ని సముద్రాల రాఘవాచార్య మాటలంటే యాక్చువల్గా మాటలు నిజంగా చక్రపాణి రాసిన మాటలనే వాడుకున్నారు. కానీ ఎందుకో మరి చక్రపాణి క్రెడిట్ ఇవ్వకుండా మాటల రచయిత కథా మాటలు అనేటువంటి దాన్ని ఎస్విఆర్ ఆచార్య అని కనిపిస్తుంది. అంటే సముద్రాల వెంకట రాఘవాచార్య, ఎందుకో ఎస్విఆర్ ఆచార్యని వేస్తారు, చక్రపాణి పేరు కనపడదు. ఈ సినిమాలో ఇద్దరికి ప్రత్యేక స్థానం మనం లభించిందని చెప్పాలి. ఒకటి ఏమిటంటే 1942-43 సంవత్సరాలలో తమిళ సినిమాతో రంగప్రవేశం చేసినటువంటి ఛాయాగ్రహ దర్శకుడు, అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మార్కస్ బారెట్లే మొదటిసారిగా ఒక తెలుగు సినిమాకి ఆయన ఛాయాగ్రహ దర్శకత్వం వహిస్తారు. ఆయన షార్ట్ డివిజన్ కానీ ఆయన ముఖ్యంగా ఈ కొంచెము చీకటి వెలుగులుగా తీయడంలో చాలా సిద్ధహస్తులు మార్కస్ బారెట్లే. అదంతా మనకి స్వర్గసీమలో కనిపిస్తుంది. ఇక మరొకరు ఘంటసాల. అప్పటి వరకు కోరస్ సింగర్గా ఉన్నటువంటి ఘంటసాల ఈ సినిమాలో సినిమా చివరిలో వచ్చేటువంటి పాత్ర నరేన్ పాత్ర, అది చంద్రవాడ నారాయణరావు పోషిస్తారు. ఆ పాత్రకు ఓ పాట పాడారు ఘంటసాల. అంటే ఈ సినిమాలో ఎవరి పాటలు వాళ్ళే పాడతారు. మనకి జయమ్మ అనే ఆవిడ పాటలు ఆవిడే పాడింది, భానుమతి ఆవిడే పాడింది, అలాగే నాగయ్య ఆయన పాటలు ఆయనే పాడారు, ముదిగొండ లింగమూర్తి కూడా 1-2 పాటలు ఆయనే పాడారు. ఒక చంద్రవాడ నారాయణరావుకి, సిహెచ్ నారాయణరావుకి మాత్రమే ఘంటసాల పాడారు. అప్పటికింకా ఈ ప్లేబ్యాక్ సింగింగ్ అనేటువంటి కాన్సెప్ట్ లేకపోవటం వలన ఘంటసాల పేరు మనకి కనపడదు. కానీ ఘంటసాల మొదటిసారిగా పాడిన పాట, ఈ పాటకి రికమెండ్ చేసింది కూడా ఆ సముద్రాల రాఘవాచారి గారు. బిఎన్ రెడ్డి గారు ఈ సిహెచ్ నారాయణరావుకి ఒక పాట పెట్టాము, ఎవరు పాడతారంటే ఆయన నాకు తెలిసిన కుర్రవాడు ఉన్నాడు, ఘంటసాల చాలా బాగా పాడతాడు అంటే ఘంటసాల పాట విని చాలా ఆశ్చర్యపోయి 110 రూపాయలు పారితోషికం ఇచ్చారు. అలా ఈ సినిమాలో భానుమతిని ఎట్లయితే ఒప్పించారో ఆ తర్వాత మళ్ళీ ఐ థింక్ భానుమతి ఆవిడ ఇంకా ఈ సినిమా తర్వాత స్టార్ అయిపోయింది ఆవిడ. ఈ సినిమాలో ముఖ్యమైన పాట ఒకటి గుర్తుంటుంది కదా, ఓహోహో పావురమా అనేటువంటి పాట. ఈ పావురమా అనే పాట గురించి దీనికి నేపథ్యం ఏమిటంటే, అంటే ఈ సుబ్బలక్ష్మి లేదా సుజాత పాత్రధారిని మూర్తి పాత్రను వలలో పడేయాలి, దానికి ఒక పాట కావాలనుకున్నారు. నాగయ్య గారు దీనికి హార్మోనియం ముందు కూర్చుని ఆయన ట్యూన్ దొరకట్లేదానికి ఈలోగా బిఎన్ రెడ్డి గారు భానుమతికి కౌరు పెట్టారు, అమ్మ నువ్వు కూడా రా, వచ్చి ఈ సిట్టింగ్లో కూర్చుని ఈ పాటకు చూడంటే ఆవిడ వచ్చి కూర్చున్నప్పుడు ఆవిడకి బ్లడ్ అండ్ శాండ్ సినిమాలో రీటా హేవర్ట్ ఒక స్పానిష్ ట్యూన్ ఆలపిస్తుంది ఒక గిటార్ మీద. వెంటనే భానుమతి గారు ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి చేతిలో రుమాలు పెట్టుకుని ఏదో పావురంలాగా దాన్ని క్రియేట్ చేసి ఓహోహో అని ఒక ఆలాపన ఇచ్చారట. అప్పటి వరకు నాగయ్య గారు ఎన్ని ట్యూన్స్ ఇచ్చినా నచ్చనిటువంటి ఆ ట్యూన్స్ నాగయ్య గారికి నచ్చలేదు, ఆ ట్యూన్స్ బిఎన్ రెడ్డి గారికి నచ్చలేదు. ఎప్పుడైతే భానుమతి ఈవిడ హమ్మింగ్ ఇవ్వగానే నాగయ్య గారికి నచ్చింది, బిఎన్ రెడ్డి గారికి నచ్చింది. ఇద్దరు నాగయ్య గారును భానుమతి గారు కలిసి ఆ ట్యూన్ కంప్లీట్ చేశారు. అలా ఓహోహో పావురం అనేటువంటి పాట ఒక సెన్సేషన్ పాటగా రూపొందింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, స్వర్గసీమ విడుదలైనప్పుడు అది తమిళనాడు కర్ణాటకలో కూడా విడుదలయ్యి తమిళనాడులో తెలుగు వెర్షనే రిలీజ్ అయింది. ఆ సినిమాని శివాజీ గణేశన్ దాదాపుగా 40 సార్లు చూశారట. ఆయన ఎందుకు చూశారంటే కేవలం ఓహోహో పావురం ఆ పాటలో భానుమతి అభినయాన్ని ఆ పాట వినటానికి మాత్రం చూసేవాళ్ళట. భానుమతి గారు ఎప్పుడు శివాజీ గణేశన్ని కలిసినా సరే శివాజీ గణేశను అబ్బాయి ఏం పాడావు తల్లి ఆ పాట అని చెప్పి ఆ పాటకి ఎంత అద్భుతంగా అభినయం చేశావు అని ఇదే ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళట. ఇది నాలో నేను అనేటువంటి ఆత్మకథలో భానుమతి గారు చెప్పుకున్నటువంటి విషయం. అలాగే ఈ సినిమా విడుదలైనప్పుడు బెంగళూరులో ఒక థియేటర్లో 100 రోజులు ఆడింది. అంటే ఆంధ్రలో వచ్చినటువంటి మొత్తం అమౌంట్ని ఆ ఒక్క థియేటర్ కలెక్ట్ చేసింటే 100 రోజులు ఆడి. అలా గొప్ప హిట్గా నిలిచిపోయినటువంటి సినిమా స్వర్గసీమ. స్వర్గసీమలో ఇంకో విశేషం ఏమిటంటే బిఎన్ రెడ్డి గారి మీద ఒక అపప్రద ఉండేది. అపప్రద ఏమిటంటే బిఎన్ రెడ్డి గారికి ఏకే శేఖరు అలాగే రామనాథం వీళ్ళిద్దరి వల్లనే ఆయన సినిమా తీస్తున్నాడు, వీళ్ళిద్దరు లేకపోతే ఆయన సినిమా తీయలేడు, హిట్లు వచ్చినా సరే అవి అదే కారణం అని చెప్పి అనేవాడు.
ఈ సినిమాకి వాళ్ళిద్దరూ లేరు. ఆర్ట్ డైరెక్టర్, ఫోటోగ్రాఫర్, డిఓపి ఇద్దరు లేరు. కళా దర్శకుడు, ఛాయాగ్రహణ దర్శకుడు ఇద్దరూ లేకుండా, వాళ్ళిద్దరి ప్రభావం లేకుండా బిఎన్ రెడ్డి తీసిన సినిమా. అప్పట్లోనే బిఎన్ రెడ్డికిను కేవీ రెడ్డికిను ఒక ఒప్పందం ఉండేది, అన్రిటన్ అగ్రిమెంట్ అనుకుందాం. ఒక సినిమా ఆయన తీస్తే ఒక సినిమా ఈయన తీయాలి. సో అలా భక్తపోతన కేవీ రెడ్డి గారు తీసిన తర్వాత బిఎన్ రెడ్డి గారికి అవకాశం ఇట్లా వచ్చింది. అందుకని ఈ సినిమాలో ఆయన కేవీ రెడ్డి గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా కనిపిస్తారు, కమలాకర్ కామేశ్వరరావు గారు అసోసియేట్ డైరెక్టర్గా కనిపిస్తారు. ఇలా స్వర్గసీమ మొదటిసారి ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడినటువంటి తెలుగు చిత్రం కూడా. ఇలా స్వర్గసీమ ఒక సంచలనం సృష్టించేటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు. భానుమతి స్వర్గసీమలో ఉన్నంత అందంగా మరే ఇతర చిత్రంలో లేదు అని చెప్పి చాలామంది విమర్శకులు లేదంటే సినిమా ప్రేమికులు చెప్పేమాట. అంటే మీరు సినిమా చూస్తే యూట్యూబ్లో బాగా అందుబాటులో ఉంది. చిన్న సినిమా 2 గంటల లోపు ఉంటుంది, 1:57 నిమిషాలు ఉంటుంది. భానుమతి గారు చాలా, ఆవిడ ఇంకా 20లో ఉంది. ఆవిడ చక్కగా చాలా గ్రేస్ఫుల్గా ఉంటారు ఆవిడ. ఇన్ఫ్యాక్ట్ నాగయ్య గారే నాకు కొంచెం ఏజ్డ్గా అనిపిస్తారు. బట్ నాగయ్య గారి గొప్పతనం అంతా కూడా ఆయన డైలాగు పలికే తీరులో ఉంటుందని చెప్పి అర్థమవుతుంది. అది స్వర్గసీమ అనేక విశేషాలను కలిగి ఉన్న సినిమాగా మనం చెప్పుకోవచ్చు. ఒక్క మాట చెప్పాలి, రజనీకాంతరావు గారు స్వర్గసీమలో దాదాపుగా ఆయన ఉన్న 13 పాటలు ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి. చివరిగా సైకిల్ మీద కూడా ఒక పాట ఉంది, సైకిల్ ఎంత గొప్పదో చెప్పేటువంటి ఒక పాట కూడా ఉంది. మొత్తం 13 పాటల్లో ఒక 6 పాటలు ఈయన, ఒక 6 పాటలు సముద్రాల రాఘవాచారి గారు రాశారు. రజనీకాంతరావు గారు అప్పటికే ఆల్ ఇండియా రేడియోలో పనిచేయటం వలన ఆయన వాళ్ళ అన్నగారైన నల్లీకాంతరావు గారి పేరుతోటి ఈ రచనలు కానీ ఆయన సంగీతం చేసేటటువంటి ట్యూన్స్ కానీ ఆయన పేరుతోనే చలామణి అయ్యేవి. అలా ఆయన మళ్ళీ స్లోగా సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకున్నట్టే లెక్క. అలా స్వర్గసీమ ఒక మార్కస్ బారెట్లే మొదటి సినిమా, ఘంటసాల పాడిన తొలిపాట సినిమా, భానుమతికి ఒక కంబ్యాక్ సినిమా, చక్రపాణి మాటలరా అంటే చక్రపాణి గారు ఆ తర్వాత మళ్ళీ చూస్తే చూడండి, చక్రపాణి గారిని అప్పుడు నాగిరెడ్డి గారికి పరిచయం చేసి బిఎన్ రెడ్డి గారు వాళ్ళిద్దరిని అలా కలిపారు. ఈ సినిమా న్యూటౌన్ అనేటువంటి స్టూడియోస్లో తీసేవాళ్ళు. ఆ సినిమా దీపెంజ బెనర్జీ అనేటువంటి ఆయన ఛాయాగ్రహ దర్శకుడు, మరొకతనేమో ఒక శబ్ద సౌండ్ రికార్డిస్టు నరేన్ ట్రెహాన్, అలాంటి పేరు ఉంది. నరేన్ ట్రెహాన్ కదా, ట్రెహాన్తో వస్తుంది. సో వీళ్ళిద్దరూ ఆ న్యూటౌన్ స్టూడియో నిర్వహించేవాళ్ళు. ఒకటే తక్కువ స్టూడియోలు ఉండటం వలన షూటింగ్లో ఇబ్బందిగా ఉండటం వలన 5-6 నెలల్లో తీద్దాం అనుకున్న స్వర్గసీమ సంవత్సరం పట్టిందిట. ఆ తర్వాత అప్పుడే బిఎన్ రెడ్డి గారు లాభం లేదు, వాహిని స్టూడియోస్ ఏర్పాటు చేయాలి, మన స్టూడియో మనకు ఉండాలి అని చెప్పి ఆయన స్టూడియో నిర్మాణం వైపు మొగ్గు చూపారంటారు. జమినీ వాసను, తలాతిన్ బర్జాత్య ఈ సినిమా సక్సెస్ చూసి 200 రోజులు ఆడినటువంటి సినిమా స్వర్గసీమ. వాళ్ళు మీరు మాకు డైరెక్ట్ చేసి పెట్టండి అన్నా కూడా బిఎన్ రెడ్డి డైరెక్ట్ చేయలేదు. అంటే బిఎన్ రెడ్డి గారు తీసినటువంటి 11 సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ స్వర్గసీమ. ఆయన మీద ఎట్లాగో ఆయన కళా దర్శకుడే కానీ కాసుల దర్శకుడు కాదు అనేటువంటి పేరు ఎలాగా ఉంది. కానీ ఈ సినిమాతో ఆయన కళా దర్శకుడు, కాసులు తెచ్చిన దర్శకుడిగా నిలిచిపోయారు. అలాగే ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చేటువంటి నటిగా భానుమతి సినిమా రంగంలో అలా కొనసాగిపోయారు. సరే, ఘంటసాల గారి సంగతి తెలుసు మనకి. మార్కస్ బారెట్లే అనేక అద్భుతమైనటువంటి చిత్రాలకు డిఓపిగా చేశారు. ఇది స్వర్గసీమ అంటే ఎంతమంది జీవితాల్లో కొన్ని మార్పులు తెచ్చిందో చూపే సినిమా. యూట్యూబ్లో అందుబాటులో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సినిమా గురించి ఇంకేమైనా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్కారం.